నమస్తే. నేను మీ తేజ. ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ పైన మెరుపు దాడులు చేస్తుంది. ఊహించని విధంగా అటాక్ చేసి వారందరినీ కూడా దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా నిన్న ఇరాన్ జరిపిన దాడుల్లో కువైట్ భారీ నష్టాన్ని చూసిందని చెప్పాలి. అలాగే ఖత్తర్ కూడా భారీ నష్టాన్ని చూసిందని చెప్పాలి. అయితే ముఖ్యంగా సౌదీ అరేబియాలో ఎన్బు ఆయిల్ రిఫైనరీ, అలాగే ఖత్తర్లో ఎల్ఎన్జి ప్లాంట్ రాస్ లఫన్ అనే ఇండస్ట్రీని, అలాగే యుఏఈలో అబుదాబి గ్యాస్ అండ్ ఆయిల్ ఫెసిలిటీస్ దగ్గర అటాక్ చేసింది కువైట్ బెహ్రాన్. కువైట్ లో అయితే 2 ప్లేసెస్ లో అటాక్ చేసింది. దానివల్ల కువైట్ కి చాలా వరకు కూడా నష్టం, అలాగే ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నింటినీ కూడా దీనివల్ల నష్టం ఖచ్చితంగా జరిగే అవకాశం కూడా ఉంటుంది. చుమురు ధర పెరిగే అవకాశం ఉంటుంది, గ్యాస్ ధర పెరిగే అవకాశం కూడా ఉంటుంది. రైట్, మరి కువైట్ లో అసలు ఏం చేసింది, అటాక్ ఎలా చేసిందనే దాని గురించి క్లియర్ గానే చెప్పేందుకు ప్రయత్నిస్తా. అయితే నిన్న ఇరాన్ ముందే హెచ్చరించింది, మేము ఈ ప్లేసెస్ లో అటాక్ చేయబోతున్నాం, దయచేసి మీరు అక్కడ ఎవరి ప్రజల్ని ఉంచకండి, అక్కడ పనిచేసే వారిని ఎవరిని కూడా అధికారులతో సహా అక్కడ ఎవరిని కార్మికులను ఉంచొద్దు, వాళ్ళందరినీ కూడా సేఫ్ ప్లేసెస్ కి పంపించండి, కొన్ని నిమిషాల్లో అక్కడ మా మిసైల్స్ వచ్చి అటాక్ చేయబోతున్నాయంటూ కూడా ముందే హెచ్చరించింది. శాటిలైట్ ఇమేజెస్ ని కూడా రిలీజ్ చేస్తుంది, మేము అక్కడ అటాక్ చేయబోతున్నాం. తర్వాత దాడి చేసింది ఇరాన్. ముఖ్యంగా ఖతార్లో డ్రోన్స్ తో అటాక్ చేస్తుంది ఆయిల్ రిఫైనరీని. అసలు ఎవరు ఊహించలే ఈ రకంగా చేస్తుంది. మీనా అల్ అహ్మద్ అనే ఆయిల్ రిఫైనరీకి సంబంధించి అటాక్ చేసింది. అక్కడ ఒకరోజు 7,30,000 యూనిట్స్ ఆయిల్ ప్యూరిఫై అయ్యి అక్కడ ఎగుమతి అవుతుంది. అట్లాంటి ఇండస్ట్రీ పైన అటాక్ కొట్టింది. దీనివల్ల ఖచ్చితంగా ప్రపంచ దేశాలకి నష్టం వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అలాగే మీనా అబ్దుల్లా ఆయిల్ ప్యూరిఫై రిఫైనరీ, ఇక్కడ కూడా ఒక రోజుకి 4,54,000 యూనిట్ల ఆయిల్ ప్యూరిఫై అవుతుంది. ఇక్కడ కూడా అటాక్ చేసింది డ్రోన్స్ తో. సో నిన్నటి నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం, మెరుపు దాడులు చేస్తుంది ఇరాన్, ఎక్కడా కూడా తగ్గట్లా. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఇరాన్ వైపు చూసేలా చేసింది. ఎస్, ఇరాన్ దగ్గర ఆయుధాలు లేవు, ఆయుధ నిల్వలు అయిపోతున్నాయి. మరి ఏంటి ఇంత ధైర్యం ఏంటి, ఎందుకు ఎక్కడా కూడా తగ్గకుండా, వెనక్కి తగ్గకుండా అగ్రరాజ్యం లాంటి అమెరికా పైన, ఇజ్రాయెల్ పైన ఇట్లా అటాక్స్ చేస్తూనే ఉంటుంది. కానీ ఇరాన్ చాలా తెలివైన యుద్ధం చేస్తుంది. ఇజ్రాయెల్ అలాగే అమెరికా ఎలా అయితే అటాక్స్ చేస్తున్నాయో, ఇతర దేశాల్లో వారికి సంబంధించిన సైనిక స్థావరాలపైన అటాక్స్ చేసి, అలాగే ఈ ఆయిల్ రిఫైనరీకి సంబంధించి ఎప్పుడైతే ఇరాన్ సౌత్ పోర్ట్స్ లో ఉన్న ఆయిల్ రిఫైనరీ పైన అటాక్ చేశారో ఇజ్రాయెల్, దాని తర్వాత ఇరాన్ మెరుపు దాడులు చేస్తుంది ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న ఈ ఆయిల్ రిఫైనరీస్ పైన. అయితే ఒక పక్క ట్రంప్ కూడా చెప్తున్నాడు, ఇజ్రాయెల్ చేసిన అటాక్ కి మాకు ఖతర్కి ఎటువంటి సంబంధం లేదు అంటే కూడా ట్రంప్ వెనక్కి ఒక అడిగేస్తాడనే చెప్పుకోవచ్చు. బట్ ఇరాన్ తను ఏది చేయాలనుకుంటుందో అది క్లియర్ గా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా ఇరాన్ పైన అటాక్ చేస్తున్నప్పుడు చంకలు గుద్దుకున్నాయి, ఎవరు కూడా ఖండించే పరిస్థితి లేదు. ఐతుల్లా అలీ ఖమేని చంపివేస్తున్నప్పుడు అక్కడ చనిపోయిన తర్వాత గల్ఫ్ కంట్రీస్ లో సంబరాలు చేసుకున్నారు. సో ఇరాన్ ప్రతీకార దాడులు నిజంగా చాలా భయంకరంగా చేస్తుంది. అంటే ఖచ్చితంగా ఇరాన్ యుద్ధం చేసే విధానం చూస్తుంటే చరిత్రలో నిలిచిపోతుంది అనేది అయితే మాత్రం క్లియర్ అర్థమవుతుంది. తాము ఓడిపోతాం అని తెలిసినా, ఇక ఓటమి తప్ప మరే మార్గం లేదు అని తెలిసినా తల వంచకుండా, మోకరెళ్ళకుండా ఇరాన్ యుద్ధం చేస్తుంది. ఖచ్చితంగా ఇరాన్ ఇప్పుడు ఏదైతే చేస్తుందో ఆ యుద్ధం, ఆ పోరాటం ఖచ్చితంగా చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది. ఐతుల్లా అలీ ఖమేని ఒక సుప్రీం లీడర్ ని చంపేశారు, వాళ్ళ కొడుకు మోస్తాబా ఖమేని ఆయన మంచాన పడేటట్టు చేశారు. ముఖ్యమైన నాయకులు, ముఖ్యమైన నేతలు, కమాండర్స్, సైంటిస్టులు, ఇలా ఒకరా ఇద్దరా చాలా మందిని అమెరికా వాళ్ళందరినీ కూడా ప్రాణాలు తీసేస్తుంది. రీసెంట్ గా ఇస్మాయిల్ కాతిబ్ ఇంటెలిజెన్స్ మినిస్టర్, అలీ లరిజాని సెక్రటరీ అయిన సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ, అజీజ్ నజీర్ జదా కమాండర్, ఇట్లా చాలా వరకు కూడా కీలకమైన నాయకులు ప్రాణాలు తీస్తుంది. సో దీంతో ఇరాన్ వేగం పెంచి యుద్ధ తీవ్రతను ఇంకా భారీ స్థాయిలో చేయాలని చెప్పేసి డెసిషన్ తీసుకుంది.
ఇటు డ్రోన్స్, బాలిస్టిక్ మిసైల్స్ చాలా దాడులు చేస్తా ఉంది. అంటే నాకు ఒకటి అనిపించింది. నిజంగా ఇరాన్ దగ్గర గనక న్యూక్లియర్ వెపన్ ఉంటే ఈ పాటికి చాలా పెద్ద విధ్వంసం అయితే ఖచ్చితంగా జరిగేది. ఎందుకంటే ఇరాన్ పైన అటాక్స్ అలా జరుగుతున్నాయి. వారికొచ్చిన కోపానికి వారి దగ్గర న్యూక్లియర్ వెపన్ గనుక ఉంటే ఈరోజు ఖచ్చితంగా ఇజ్రాయెల్ పైన న్యూక్లియర్ దాడి జరిగేది. అండ్ గైస్ మీరు చెప్పండి మీ కామెంట్స్ ఏంటి? ఇప్పుడు ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఈ చమురు ధరలు, గ్యాస్ ధరలు విపరీతంగా రేట్లు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. దీని ఇప్పుడు ఏదైతే జరిగిందో ఈ అటాక్ వల్ల వీటి పరిణామాలు రేపటి నుంచి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా చూస్తాం. సో గైస్ మీ కామెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? ఇరాన్ని అదుపులోకి తీసుకురావడానికి అమెరికాకి, ఇజ్రాయెల్కి చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు కువైట్ అనే ప్రాంతం కూడా మంటల్లో ఉంది. ఇంకా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ 2 ఇండస్ట్రీస్ పైన ఆయిల్ రిఫైనరీ అక్కడ అటాక్ చేస్తుంది. జస్ట్ సిటీకి 40 కిలోమీటర్స్ దూరంలో వేల మంది పారిపోతా ఉన్నారు. కువైట్ ని వదిలేస్తా ఉన్నారు. అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో మన భారతీయులు చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళ గ్రామాలకు వచ్చేసే పరిస్థితి కూడా ఉంది. చాలా మంది రావడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. వార్ జరుగుతున్నప్పుడు సిచ్యువేషన్స్ సడన్ గా చేంజ్ అవుతాయి. వాళ్ళు అటాక్ చేస్తారు, వీళ్ళు అటాక్ చేస్తారు, వాళ్ళు అటాక్ చేస్తారు, వీళ్ళు అటాక్ చేస్తారు. అమాయకమైన ప్రజలు కూడా ఇలాంటి వార్లో చనిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. చాలా మంది మన దేశానికి వచ్చేస్తున్నారు. మన భారతీయులందరూ కూడా రావాలి కూడా. సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. ఉండడం అస్సలు మంచిది కాదు. ఏవో వీడియోలు పెడుతున్నారు, ఇక్కడ బాగానే ఉంది, బాగున్నాం అని చెప్పేసి బంకర్లో దాక్కుని పెట్టొచ్చు. బట్ సిచ్యువేషన్ చాలా చాలా వరస్ట్ గా ఉంది. 3వ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇంటెలిజెన్స్, అమెరికాకి సంబంధించిన ఇంటెలిజెన్సే దాని గురించి మాట్లాడు. ఇట్లా దాడులు చేసుకుంటూ పోతే ఇంకా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మొత్తం కూడా మళ్ళీ ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒక ఎడారిగా మారిపోతుంది. సో ఇరాన్ పైన మీ కమెంట్స్ ఏంటి? మీరేం చేస్తారు? ఇరాన్ దాడులు చూస్తుంటే నిజంగా ఇతర దేశాలకు వణుకు పడుతుంది. ఇన్ని రోజులైంది, ఇంకా ఒక చెయ్యి నరికేశారు, యుద్ధం చేస్తుంది. ఇంకొక చెయ్యి నరికేశారు, యుద్ధం చేస్తుంది. ఒక కాలు నరికేశారు, యుద్ధం చేస్తుంది. 2వ కాలు కూడా నరికేశారు, అయినా యుద్ధం చేస్తుంది. ఇరాన్ పొజిషన్ ఇప్పుడు అట్లా ఉంది. వారికి సంబంధించిన ఇండస్ట్రీస్ పైన అటాక్ చేశారు, గ్యాస్ ఇండస్ట్రీ పైన అటాక్స్ చేశారు, హర్మోజ్ జలసంధిని కూడా స్వాధీనం చేసుకోవడానికి ట్రై చేశారు. ముఖ్యమైన కీలకమైన నాయకులందరినీ కూడా చంపేశారు. అయినా స్టిల్ ఇరాన్ యుద్ధం చేస్తూనే ఉంది. మీ కామెంట్స్ ఏంటి? మీరేం చెప్తారనే విషయం ఖచ్చితంగా మాకు తెలియపరచండి.